నిన్న నేను తెలుగు స్క్రైబ్ అనే ఒక సోషల్ మీడియా హ్యాండిల్, తెలుగు స్క్రైబ్ అనే వెరీ పాపులర్ సోషల్ మీడియా హ్యాండిల్, దానికి నేను కూడా సబ్స్క్రైబర్ ట్విట్టర్లో. ఎందుకంటే ఈ దేశంలో నాకు అందరికీ ఎన్ని హక్కులు ఉన్నాయి, నాకు కూడా అవే హక్కులు ఉన్నాయి. రాజ్యాంగంలో ఆర్టికల్ 19 ఈ 140 కోట్ల మందికి ఏ హక్కులు ఇచ్చిందో నాకు కూడా అవే హక్కులు ఇచ్చినాయి. తెలుగు స్క్రైబ్ అనే ఒక సోషల్ మీడియా హ్యాండిల్, చాలా పాపులర్ సోషల్ మీడియా హ్యాండిల్. ఆ సోషల్ మీడియా హ్యాండిల్లో నేను ఒక న్యూస్ చూసిన. వాళ్లకు తెలంగాణ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక నోటీస్ వచ్చిందంట. అంటే వాళ్ళు ట్విట్టర్కి పంపించిండ్రు, అంటే ట్విట్టర్ అంటే ఎక్స్, ట్విట్టర్కి పంపించిండ్రు. ఆ ట్విట్టర్ నుంచి వీళ్ళకు నోటీస్ వచ్చింది. ఆ తెలంగాణ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు ట్విట్టర్కు ఏం నోటీస్ పంపించిందా అంటే, తెలుగు స్క్రైబ్ అనే ఒక సంస్థ ఉన్నది. ఆ తెలుగు స్క్రైబ్ అనే ఒక సంస్థ చాలా రోజుల నుంచి కూడా చాలా ఘోరమైన కంటెంట్ పెడతా ఉన్నది. డిఫామేటరీ కంటెంట్, అంటే చాలామందికి పరువు నష్టం కలిగించే విధంగా మరి కంటెంట్ పెడతా ఉన్నది. అదేవిధంగా మరి వీళ్ళ పెడుతున్న న్యూస్ వల్ల, ఈ తెలుగు స్క్రైబ్ అనే ఒక న్యూస్ అవుట్లెట్ పెడుతున్న న్యూస్ వల్ల ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కూడా మత కల్లోలాలు, లేకపోతే కుల కల్లోలాలు, లేకపోతే పెద్ద ఎత్తున కూడా అశాంతి, అభద్రత వచ్చే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఈ తెలుగు స్క్రైబ్ అనే ఒక న్యూస్ మీడియా వీళ్ళు తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా కంటెంట్ పెడతా ఉన్నారు, అంటే న్యూస్ ఇస్తూ ఉన్నారు అని చెప్పి